ఉమ్మెత్తికాయలతో శివరాత్రి రోజు ఇలా చేసి చూడండి, దరిద్రమంతా పోతుంది. ఇంట్లో దుష్ట శక్తులన్నీ పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే మీ పైన ఏదైనా చెడు ఉంటే అది వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్పవచ్చండి. శివరాత్రిలోపు ఈ పరిహారం చేస్తే అదృష్టం, ఐశ్వర్యం పక్కగా కలిసొస్తాయని చెప్పుకోదగ్గ విషయం అండి. బ్రహ్మాండంగా జీవితం మారడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. అందువలన ఏంటంటే ఉమ్మెత్తకాయలతో ఉమ్మెత్తకాయల గురించి మనందరికీ తెలుసు. ఉమ్మెత్తకాయలు చాలా శక్తిని కలిగి ఉంటాయి, శక్తివంతమైనవి. అందువలన ఉమ్మెత్తకాయలతో ఈ పరిహారం మనం తప్పక పాటించండి. అద్భుతంగా ఉంటుంది. ఏదైనా సరే చెడు ఉంటే అది వెళ్ళిపోవడానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దీనికి తిరుగుండదు. చేసిన తర్వాత దీని ఫలితాన్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అంత మంచి ఫలితం రావడం జరుగుతుంది. ఈ ఉపాయం ఎలా చేయాలి? ఎలా చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి మనం క్లియర్‌గా ఈ వీడియోలో చూద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే కాకుండా ఉమ్మెత్తకాయలు మనందరికీ తెలిసినవే కదా! మన ఊళ్ళలో నార్మల్‌గా దొరుకుతుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏంటి నల్ల ఉమ్మెత్త, తెల్ల ఉమ్మెత్త 2 ఉంటూ ఉంటాయి. 2 కూడా ఏంటంటే మనకి బ్రహ్మాండంగా పనిచేస్తాయి. దిష్టి పరంగా పనిచేస్తాయి. ఆరోగ్యపరంగా మనకి పనిచేస్తాయి. అలానే కాకుండా అన్ని రకాలుగా కూడా కలిసి రావడానికి ఉమ్మెత్త చెట్టు ఆకులు కానీ, వేర్లు కానీ, ఉమ్మెత్త కాయలు కానీ మనకి చాలా వరకు కూడా ఉపయోగపడతాయండి. వాటిని ఒక విధి విధానంతో ఉపయోగించుకుంటే మనంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరని శాస్త్రాలు చెప్తున్నాయి. అందువలన ఉమ్మెత్తకాయలతో ఇలా చేయండి. మనం నార్మల్‌గా చెప్పుకోవాలి అంటే, మనం ఎప్పుడు చూసినా ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. గిట్టని వారు మన పైన చెడు ప్రయోగం చేస్తారు. మన ఇంట్లో మన ద్వారా చెడు ప్రవేశించి ఇబ్బంది పెడుతుంటుంది. చాలా వరకు కూడా మనకి దెయ్యాలు పట్టాయి, భూత ప్రేత పిశాచాలున్నాయి, ఇంట్లో బాలేదు, ఇంట్లో ఎన్నో రకాల సంఘటనలు జరగడం, అలానే కాకుండా ఇంటి పరంగా కలిసి రాక ఇబ్బంది పడిపోవడం ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం. బయటకు వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి పరిహారం చేశామా, అవి సిద్ధిస్తుందో, ఫలితాన్నిస్తుందో లేనో తెలీదు. 4 రోజులు బాగున్న తర్వాత యాజ్ టీజ్‌గా మళ్ళీ మనం వచ్చేస్తాయి. ఏం చేయాలి? ఏం చేస్తే ఫలితం వస్తుంది అని అంటే బాగా ఆలోచిస్తాం కదా! బాగా భయపడిపోతుంటాం. ఏం చేయాలో కూడా కొన్ని కొన్ని సార్లు మనకు తెలీదు. ఏం చేస్తే బావుంటుంది అని చెప్పి ఇబ్బంది పడుతుంటారు కదా! అలాంటి వారు నమ్మకంతో ఈ పరిహారం చేయండి. అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది. అద్భుతంగా, బ్రహ్మాండంగా జీవితం మారిపోతుంది. మనకి పెద్దగా కావాల్సింది ఏం లేదు. 2 ఉమ్మెత్తకాయలండి. 2 ఉమ్మెత్తకాయల కంటే ఎక్కువ కావాల్సిన పని లేదండి. ఏ ఉమ్మెత్తకాయలైనా సరే నల్లదైనంటే నల్లవే తీసుకోండి. తెల్లవి ఉన్నా పర్వాలేదు. తెల్లవైనా తీసుకోవచ్చు. 2 అంటే 2 తీసుకోవాలని కాదు. ఎన్ని గుమ్మాలుంటాయో మనకి తెలీదు. కొంతమందికి గేట్లు ఉంటాయి. కొంతమందికి వెనకాల గుమ్మం ఉంటుంది. ముందు గుమ్మం ఉంటుంది. అలా ఎన్ని గుమ్మాలున్నాయో మన పరిహార పరంగా చెప్పుకొని ఆ గుమ్మాల దగ్గర నల్ల ఉమ్మెత్తకాయలతో పరిహారం చేయాలండి. అలా చేస్తే ఇంట్లోకి ఎలాంటి చెడు రాదు. నెగెటివ్ ఎనర్జీ రాదు. ఒకవేళ ఎలాంటి చెడు ఆకర్షించబడకుండా ఉమ్మెత్తకాయలనేవి కాపాడతాయి. అలానే కాకుండా ఉమ్మెత్తకాయలనేవి అడ్డుపడతాయని చెప్పుకోవచ్చు. నార్మల్‌గా మనం చెప్పుకోవాల్సింది చాలామందికి కూడా ఎన్నో రకాల బాధలుంటుంటాయి, ఇబ్బందులుంటుంటాయి. వారు ఏంటంటే కష్టపడి, బాధపడి, ఇబ్బంది పడి చెప్పుకోలేక చాలా వరకు కూడా ఇబ్బంది పడుతుంటారు. ఏం చేయాలి? ఏం చేయాలని చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. పరిహారం ఉంటే బావుండుదని చేసుకొని ఫలితాన్ని పొందగలుగుతాం కదా అనుకుంటుంటారు. మనం ఏంటంటే వీటి వల్ల మనకి ఈ చేయటం వల్ల ఏం ఫలితం వస్తుందనుకుంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రకృతి ప్రసాదిస్తుంది గదా మొక్కల్ని. ఆ మొక్కలకి చాలా చాలా శక్తి ఉంటుందండి. వాటిని మనం అంచనా వేయలేమండి. అది ఏ మొక్కైనా పర్వాలేదు. ప్రకృతి ప్రసాదించిన ఏదైనా సరే పర్వాలేదండి. అది ప్రకృతి ఏంటంటే మన మనుగడ బాగుండడానికి ప్రసాదించిన శాస్త్రాల్లో చెప్పబడింది. అది ఎంతటి మొక్క అయినా సరే దాని వేరు కూడా మనకి ఉపయోగపడుతుంది. బెరడు కూడా ఏదో రకంగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. మనం కొన్నిసార్లు ఆ మొక్కల్ని కొట్టి పడేస్తుంటాము. కానీ మనకి కొన్ని శాస్త్రాల ప్రకారం బయటకు వెళ్ళి బాగోలేక డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేస్తాం కదా! వాళ్ళు పరిహారం చేసి మనకిస్తారు. ఇంట్లో పెట్టుకోండి, ఇంట్లో పెట్టుకుంటే బావుంటుంది. ఇంట్లో పెట్టుకుంటే బాగా కలిసొస్తుంది అని. అందులో ఖచ్చితంగా ఈ మూలికలు పెడతారు. అవి ఏం మూలికలు అంటే ఇలాంటి చెట్ల నుంచి స్వీకరించి ఎండబెట్టి పరిహారాల పరంగా వీటిని ఉపయోగిస్తారండి. ప్రకృతి మాట అంటే చాలామంది నమ్మరు. కానీ ప్రకృతి మాత అనుగ్రహం ఉంటే మనం చేసే ప్రతి పనిలో అనుకూలత, విజయం ఉంటుంది. అన్ని విధాలా బాగుండడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి మనకు కలిసి రావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. మీరేంటంటే నల్ల ఉమ్మెత్త చెట్టు దగ్గర కానీ, ఉమ్మెత్త చెట్టు దగ్గరికి ఏదైనా పర్వాలేదు. ఉమ్మెత్త చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏంటంటే ఒక చెంబులో నీళ్ళు తీసుకెళ్ళండి. ఏ ఒక్క పచ్చని ఆకు పైన, పచ్చని చెట్టు పైన చేతులు వేసేటప్పుడు కానీ, అది చిన్న మొక్క అయినా కానీ, పెద్ద మొక్కను మనం స్వీకరించేటప్పుడు కానీ, వాళ్ళ అనుగ్రహాన్ని మనం ఖచ్చితంగా పొందాలి. ఎలా అంటే అవసరం కోసం మనం ఈ కాయలు తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా పని జరగాలి. మనల్ని ఇలా ఆశీర్వదించండి అని ప్రకృతి మాతకు నమస్కరించుకొని, దీవించమని చెప్పి ప్రకృతి మాతకు చెప్పుకొని, సంకల్పం చెప్పుకొని కాయలు తెచ్చుకోవాలి. కాయలు తెచ్చిన తర్వాత ఏంటంటే ముల్లులుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలండి. కత్తిరి తీసి జాగ్రత్తగా కట్ చేసుకొని తీసుకోవచ్చు. కానీ చెట్టు మొత్తానికి హాని తలపెట్టకుండా జాగ్రత్తగా తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ చెట్టు యొక్క మనకి చాలా వరకు కూడా శాపనార్థాలు తగులుతాయి. పచ్చని ముక్క కదండీ! దానిపైన చెయ్యి వేసి దాన్ని పాడు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రకృతి వికృతే మన ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంది. అందువలన ఏంటంటే మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. కానీ చెట్టు మొత్తం తీసేయడం, చెట్టు మొత్తం నాశనం చేయడం ఇలాంటివి చేయకూడదు. మనం ఈ నల్ల ఉమ్మెత్తకాయలను తెచ్చుకుంటాం కదా! తెచ్చుకున్న తర్వాత నల్ల ఉమ్మెత్తకాయలతో పరిహారం చేయాలి. నల్ల ఉమ్మెత్తకాయలతో పరిహారం చేస్తే ఫలితం వస్తుందంటే 100% వస్తుంది. ఇది చాలామంది కూడా ఊళ్ళల్లో పాటిస్తారు. ఊళ్ళల్లో పరిహారం చేసి ఖచ్చితంగా ఫలితం పొందారని శాస్త్రాల్లో చెప్పబడింది. అందువలన ఏంటంటే నల్ల ఉమ్మెత్తకాయలను తెచ్చుకుంటారు కదా! తెచ్చుకున్న తర్వాత ఏంటంటే ముందు ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా! మెయిన్ డోర్ గుమ్మం ఉంటుంది కదా! ఆ గుమ్మం దగ్గర మీకు ఎక్కువగా ఇబ్బంది ఉంది. చేతబడి జరిగింది. మా ఇంట్లో చాలా వరకు కూడా సఫర్ అవుతున్నాము. లేకపోతున్నాము. అమావాస్య, పౌర్ణమి తిథి వస్తే మాకు ఇంకా ఇబ్బంది పడుతున్నాము అనుకునే వాళ్ళు ఈ పరిహారం చేయండి. ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీరు నల్ల ఉమ్మెత్తకాయ తెచ్చిన తర్వాత ఒక వస్త్రం తీసుకోండి. ఏ రంగు వస్త్రమైనా పర్వాలేదు. నలుపు కానీ, తెలుపు కానీ, ఎరుపు కానీ, పసుపు కానీ ఏదైనా పర్వాలేదు. పాతదైతే కొంచెం వాష్ చేసి తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఇంటి మెయిన్ సింహద్వారం ఉంటుంది కదా! అక్కడ అందులో ఒక క్లాత్‌లో 2 నల్ల మెత్తకాయలు పెట్టిన తర్వాత వాటిని ఏంటంటే చిటికెడు పసుపు, కుంకుమలు వేసి ఒక మూటలా కట్టండి. ఆ మూటని ఇంటిలో నుంచి కానీ, లేదా ఇంటి బయట నుంచి కానీ మీకు ఎలా అయితే కంఫర్ట్‌గా ఉంటుందో, చక్కగా అనిపిస్తుందో బయట నుంచి కట్టుకుంటే ప్రాబ్లమ్ ఉండదు అనుకుంటే బయట నుంచి కట్టుకోండి. లేదు బయట నుంచి కట్టుకోలేము అనుకునేవాడు ఇంట్లో నుంచి అయినా సరే నల్ల ఉమ్మెత్తకాయలు మేకకు తగిలించండి. మీ ఖచ్చితంగా మార్పు వారం రోజులు గమనిస్తారు. వారం రోజుల్లో చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు. అంత మంచి ఫలితం రావడం మీరు చూస్తారండి. ఏంటంటే ఇది సాక్షాత్తు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మనం చక్కగా ఆచరించవచ్చు, పాటించవచ్చు, పరిహారం చేసి ఫలితాన్ని పొందవచ్చండి. నల్ల ఉమ్మెత్తకాయే అనుకుంటా. నల్ల ఉమ్మెత్తతో పరిహారం చేస్తే 100% సిద్ధిస్తుంది అని చెప్పి శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందండి. మన పెద్దవారు కానీ, తెలిసిన వారు కానీ ఏంటంటే నల్ల ఉమ్మెత్తకాయలతో పరిహారం చేసుకుంటుంటారు. నార్మల్‌గా ఉమ్మెత్తకాయలు నల్లవి అని ఏ కాయలైనా పర్వాలేదు. ఉమ్మెత్తకాయలండి. ఇవి ఉమ్మెత్తకాయలు తీసుకొని పరిహారం చేయండి. ఇలా చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది. అలా చేయండి. దీనేంటంటే నెలకొక్కసారి మార్చండి. ఉమ్మెత్తకాయలు మనకు దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఈజీగా ఈజీగా తీసేసి వాడుకోవచ్చండి. ఇలా ఈ పరిహారం విధి విధానంతో చేస్తే మంచి ఫలితం పొందిన ఫలితంతో పాటు జీవితంలో అదృష్టం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఇంట్లో నీకు చెడు రాదు. నెగిటివ్ ఎనర్జీ రాదు. నకారాత్మక శక్తి నుంచి బయటపడతారు. చెడు వెళ్ళిపోతుంది. బయట ఆకర్షణ కూడా ఇంట్లోకి రాకుండా అడ్డుపడడానికి కాయలు ఉపయోగపడతాయండి. అందువలన వీటి యొక్క విధి విధానంతోగా పాటించి చక్కని ఫలితం పొందండి. అద్భుతాన్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని చెప్పడం జరుగుతుందండి. అందువలన ఈ పరిహారాన్ని నమ్మకంతో చేసేసి చక్కని ఫలితాన్ని పొంది మీకుండే ఇబ్బందుల నుంచి మీరు శుభ్రంగా బయటపడచ్చండి. మీకు తిరిగి అనేది ఉండదు. మీకు